వెల్కమ్ టు మై ఛానల్. రేపు మే 2న దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లలో ఒకేసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించవచ్చు. అయితే దీనికి ప్రజలు పెద్దగా భయపడవలసిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపింది. భవిష్యత్తులో ఏదైనా ప్రకృతి విపత్తులు అంటే వరదలు, తుఫాన్లు, భూకంపాలు వంటివి వచ్చినప్పుడు ప్రజలందరినీ ఒకేసారి అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం సాచెట్ అనే కొత్త సిస్టమ్ను తయారు చేసింది. ఇది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి టెలికమ్యూనికేషన్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ కలిసి ఈ పరీక్షను అయితే నిర్వహిస్తున్నాయి. ఈ మొబైల్కు ఒక మెసేజ్ వస్తుంది, దాంతోపాటు పెద్ద సైరన్ శబ్దం కూడా వినిపిస్తుంది. ఇది కేవలం ఒక టెస్ట్ మాత్రమే కాబట్టి ఈ మెసేజ్ లేదా శబ్దం చూసి మీరు ఏం చేయక్కర్లేదు. ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ CAP ఆధారంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ సిఫారసు చేసిన ఈ టెక్నాలజీ ప్రభుత్వం దేశంలో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అయితే ఇది అమల్లో ఉంది. దీనివల్ల లాభం ఏమిటంటే ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు సెకండ్ల వ్యవధిలో వేల మందికి సమాచారం అయితే అందిస్తుంది. అదేవిధంగా వరదలు లేదా తుఫానులు వచ్చే ముందు దీని యొక్క హెచ్చరికలను అయితే అందరికీ మెసేజ్లు పంపడం ద్వారా ప్రాణ నష్టాన్ని అయితే తగ్గించవచ్చు. ప్రమాదం ఉన్న ప్రాంతంలో ఉన్న ఫోన్లకు మాత్రమే మెసేజ్ వెళ్ళేలా ఈ టెక్నాలజీని అయితే రూపొందించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రమాదం హెచ్చరిక హైదరాబాద్ ఏరియాలో ఉన్నట్లయితే ఆ ఏరియాలో ఉన్న వారికి మాత్రమే ఈ హెచ్చరిక అయితే చేరడం జరుగుతుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మే 2, 2026న మీ ఫోన్లో సైరన్ మోగినా లేదా ఎమర్జెన్సీ అలర్ట్ అని మెసేజ్ వచ్చినా అది ప్రభుత్వం చేస్తున్న చిన్న టెస్టింగ్ అని గమనించండి. అలాగే భయపడకుండా ఇతరులకు కూడా ఈ విషయాన్ని అయితే తెలియజేయండి. మీ ఫోన్ సైలెంట్ మోడ్లో ఉన్నా కూడా ఈ సైరన్ వినిపించే అవకాశం అయితే ఉన్నది. థ్యాంక్ యూ.